ఆత్మబంధులందరికీ నమస్కారం. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి నా యొక్క ఆత్మ ప్రణామాలు. మరి ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ ట్రస్ట్ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు బక్కా సునీత మోహన్. మాది జడ్చర్ల శ్రీరామకోటి 108 పిరమిడ్స్ ధ్యాన కేంద్రం నుంచి నిర్వహిస్తుంటాం మేము ధ్యాన కేంద్రము. మరి ఇప్పుడు నేను ప్రస్తుతం ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ ధ్యాన క్షేత్రం నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈ ధ్యాన మార్గంలోకి 2010 సంవత్సరంలో వచ్చాను. నా అనారోగ్య కారణంగానే ఈ ధ్యాన మార్గంలోకి నేను రావడం జరిగింది. మరి ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు నేను షివరింగ్ అనే సమస్యతో ఎంతో అస్వస్థతకు గురయ్యాను. మరి దానికోసం ఎన్నో హాస్పిటల్స్ తిరగడం, మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు, పారాయణాలు, ఏ గుడికి వెళ్ళినా 108 చుట్లు తిరగడం, ఏ పారాయణం చేసినా 108 సార్లు పారాయణం చేయడం, ఎన్నో రకాలుగా నేను నాకున్నటువంటి సమస్యను తగ్గించుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాను. మరి హాస్పిటల్స్, హోమియోపతి, అలోపతి, ఆయుర్వేదిక్, ఆకుప్రెషర్ ఇలాంటి ట్రీట్మెంట్లన్నీ తీసుకున్నాను. చివరికి నాకు ఈ ధ్యాన మార్గం మా ఆడపడుచు చంద్రకళ ద్వారా తెలిసింది. మరి నువ్వు ఇన్ని రకాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసావు కదా, ఒక్కసారి ఈ ధ్యానం ద్వారా దీన్ని చూడు అని చెప్పేసి మా ఆడపడుచు సలహా మేరకు నేను దీనిలోకి రావడం జరిగింది. మరి బ్రహ్మర్షి పత్రిజీ శిష్యుడైనటువంటి ఆంజనేయ శర్మ సారు వారి ఆధ్వర్యంలో నేను ఈ ధ్యానాన్ని నేర్చుకోవడం, సారు చెప్పినటువంటి పద్ధతులన్నీ పాటించడం, మరి రోజుకు 10 గంటలు 41 రోజు ఈ ధ్యానాన్ని నేను చేయడం జరిగింది. ఒకే సిట్టింగ్ 10 గంటలు కాదు, కూర్చున్నప్పుడల్లా 3 అవర్స్ 3 గంటలు 3 గంటల బావు అలా 41 రోజు ఈ ధ్యానాన్ని కొనసాగించాను. మరి 3.5 సంవత్సరాలు నేను ఆ షివరింగ్ అనే సమస్యతో బాధపడేదాన్ని. ఏ ట్రీట్మెంట్కు నాకు తగ్గనిది. కేవలం ఈ ధ్యానం 41 రోజు ద్వారా చేయడం ద్వారా నాకు ఉన్నటువంటి సమస్యను తగ్గించుకుంటాను, నేను దీనిలో నుంచి బయటపడతాను అనే కాన్ఫిడెన్స్ రావడమే కాక చాలా తగ్గుముఖం పట్టింది. మరి అలాగే కంటిన్యూగా 3 మంత్స్ చేశాను, చాలా తగ్గింది. అలా 2010 సంవత్సరం నుంచి నేను ధ్యానాన్ని కొనసాగించడం, మరి నాకున్నటువంటి సమస్య నుంచి ఎప్పుడైతే బయటపడ్డానో మా ఇంట్లోనే నేను ఈ ధ్యాన కార్యక్రమాన్ని అందరికీ నేర్పించడం జరిగింది. మరి రోజు 50 నుంచి 60 మంది ధ్యానులు మా ఇంటికి వచ్చేవారు. అలా కొనసాగుతుండడం జరిగేది. ప్రతిరోజు అందరికీ నేర్పించేది. అంతలోనే మా ఊరికి ఒక పిరమిడ్ మాస్టర్ లక్ష్మీ మేడం వచ్చింది. ఆమెతో కలవడం, పరిచయం చేయడం అన్నీ జరిగింది. అలా క్లాసెస్ పెట్టడం, మరి జర్చలలోనే బయట వేరే మల్లప్ప సదన్ అని ఒక హాల్ ఉంది. ఆ హాల్లో ప్రతి ఆదివారం క్లాసులు నిర్వహించడం, ఎంతోమంది సీనియర్ పిరమిడ్ మాస్టర్స్తో క్లాసులు నిర్వహించడం ఇలా జరిగేది. ఇలా జరుగుతున్న తరుణంలో అంటే నాకు ఎప్పుడైతే ఈ షివరింగ్ సమస్య వచ్చిందో, మరి మేమంటే ఉన్నవాళ్ళం కాబట్టి ఎన్నో హాస్పిటల్స్ తిరగడం, ఎంతో ఖర్చు పెట్టుకున్నాం, ఎన్నో చేసాం. ఇవన్నిటినీ చూసి మా వారికి బక్కా రామ్మోహన్ రావు మా వారి పేరు, మరి చిన్నప్పటి నుంచి వీళ్ళదంటే మాది ఆ కుటుంబం అంతా చాలా ధార్మికమైన కుటుంబం, అందరికీ సేవ చేసే గుణం ఉన్నది. మరి మా హస్బెండ్ వాళ్ళ తాతగారైనటువంటి బక్కా రాఘవులు గారి, బక్కా రామకోటి గారు మరి వాసవి కన్యకా ప్రొఫెషన్ని
స్థాపించడం జరిగింది. ఇలా ఎన్నో పుణ్య కార్యక్రమాలు వాళ్ళు చేసేవాళ్ళు. మరి ఎప్పుడైతే నాకు ఈ ఆరోగ్య సమస్య వచ్చిందో, ఈ ఖర్చుతో కూడిన పని, మరి ఇలాంటి సమస్య వస్తే పేదరికంలో ఉన్నవాళ్ళు, మధ్యస్థులు ఎలా భరిస్తారు దీన్ని? మరి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆ టెస్టుల కోసమే ఎంతో ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుందని చెప్పేసి మేమే ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టాలని చెప్పేసి మా జర్చల్లో ఉన్నటువంటి డాక్టర్స్తో ఒక్కొక్క డాక్టర్ దగ్గర నుంచి 5 మంది పేషెంట్స్కు మా డయాగ్నోస్టిక్ సెంటర్లో ఫ్రీ టెస్టులు చేయించాలని నిర్ణయించుకొని ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టాలని నిర్ణయించుకుంటే, అయితే అంతలోనే నేను ఈ ధ్యానంలోకి రావడం, ఇది తగ్గడం, ఇవన్నీ జరిగాయి. అయితే ఇప్పుడు మనం ఒక మెడిసిన్తో తాత్కాలికంగా ఆ వచ్చినటువంటి సమస్యను తగ్గించవచ్చు. అదే ఈ ధ్యానం కనుక చేస్తే మనం అది మూలాలలో నుంచి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టును పైనే పీకి వేస్తే ఏమవుతుంది? మళ్ళీ చిగురించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా దాన్ని వేర్లతో సహా, బుడంతో సహా పీకి వేస్తే అది మళ్ళీ మొలవడానికి అవకాశం ఉండదు. మరి అలా ఆ డయాగ్నోస్టిక్ సెంటర్ పెడితే ఇది తాత్కాలికంగా వాళ్ళు దాని నుంచి బయటపడతారు. అలా కాకుండా మనం దీనికి పూర్తిగా బుడంతో సహా తీసివేసే మార్గం దొరికింది. మరి అంతట్లోనే నాకు మెసేజ్ రావడం, 108 పిరమిడ్స్ పెట్టి ఒక పెద్ద హాల్ నిర్మించాలి, అందరికీ ప్రతిరోజు ఈ ధ్యానాన్ని అందించాలి. మరి నేనైతే ఏ విధంగా ఈ ఆరోగ్య సమస్యతో బాధపడినాను, ఇప్పుడు దాంట్లో నుంచి బయటపడి నేనెంత ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా జీవిస్తున్నాను. మరి అందరూ కూడా ఈ జర్చల ప్రజలే కాకుండా చుట్టుముట్టుల పల్లెటూర్ల వాళ్ళు అందరికీ అవకాశం కల్పించాలి. అందరినీ ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా జీవించే అవకాశం ఏర్పాటు చేయాలని నిశ్చయంతో మా వారిని అడగడం, మరి వెంటనే మా వారు ఒప్పుకోవడం, 100 నుంచి 150 మంది పట్టే హాల్ నిర్మించడం జరిగింది. మరి 2012లో పత్రిసారి రావడం, 2011లో పత్రిసారి రావడం, దాన్ని ఓపెనింగ్ చేయడం, ఇవన్నీ జరిగాయి. మరి 2010 నుంచి పత్రి గారు చివరి శ్వాస వరకు మాకెంతో సన్నిహితంగా ఉండేవాడు. పత్రిసారి కూడా జర్చల నుంచి అటువైపు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళినా, అనంతపూర్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆన్ ది వేలో జర్చలో దిగేవాడు, మా దగ్గర ఉండేవాడు. ఎన్నో సార్లు మా ఇంటికి వచ్చారు, చాలా సన్నిహితంగా ఉండేవాడు. మరి ఇంకా ఈ ధ్యానం అనేది మానవుడు ఎందుకు చేయాలంటే, ప్రతి ఒక్క మానవుడికి ఈ ధ్యానం అనేది చాలా అవసరం. మానవుడు భూమి మీదకి వచ్చాడు, కానీ తను వచ్చిన సంగతి మర్చిపోయాడు. ఎందుకోసం వచ్చాడు ఈ భూమి మీదకి, ఏ లక్ష్యం కోసం వచ్చాడు అనేది మర్చిపోతున్నాడు. మరి వచ్చేటప్పుడు తను అన్నిటినీ సాధించాలి, తీర్చాలి, నా లక్ష్యం నెరవేర్చుకోవాలని వస్తుంటాడు. కానీ వచ్చిన తర్వాత ఈ మాయా ప్రపంచంలో పడి అన్నిటినీ మర్చిపోతాడు. మర్చిపోయి దుఃఖంలో కూరుకుపోతాడు. ఆ దుఃఖంలో కూరుకుపోయి ఎప్పుడు ఆ దుఃఖంతోనే అలమటిస్తుంటాడు. మానవుడు ఎందుకు ధ్యానం చేయాలి అంటే, మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఆరోగ్యాన్ని పొందుతారో, మానసిక ప్రశాంతతను పొందుతారో, అందరికీ ఈ ధ్యానాన్ని నేర్పించాలి, చెప్పాలి అనే కుతూహలం ఉంటుంది. అందరికీ తెలిపినప్పుడు ఏమంటారంటే, ఇప్పటి నుంచే ధ్యానం ఎందుకు చేయాలి, మేమేమన్నా ముసలి వాళ్ళమా, ఇంత చిన్నప్పటి నుంచే మాకెందుకు, మాకు ఎన్నో పనులున్నాయి, రిటైర్మెంట్ అయ్యాక చేస్తాంలే, పిల్లల పెళ్ళిళ్ళ తర్వాత ఈ ధ్యానాన్ని చేస్తాంలే అని అందరూ చాలా తప్పించుకోవడానికి చూస్తుంటారు. మనం ఎంత చెప్పినా వాళ్ళు వినరు. ఎవరైతే ఈ ధ్యాన మార్గంలోకి వస్తారో, ధ్యానం చేస్తుంటారో, ఆటోమేటిక్గా మనం చేసేది చేస్తూ ఉంటే కనుక ఏవి కావాలో, ఎప్పుడు కావాలో, ఎలా జరగాలో, ఏం జరగాలో అది జరుగుతూ ఉంటుంది. మనం ఒకదాని కోసం ఇంకొకటి ఎప్పుడూ ఆపవద్దు. అసలు మనం ఈ ధ్యాన మార్గంలోకి వస్తే మన జీవితం చాలా బాగుంటుంది. ఎందుకు వచ్చాము? ముఖ్యంగా
ప్రతి ఒక్క మానవుడు తెలుసుకోవాల్సింది కర్మ సిద్ధాంతం గురించి. కర్మ సిద్ధాంతం తెలిస్తే ఇంకా ఏ మానవుడు ఎప్పుడు దుఃఖానికి గురికాడు. ఎందుకు అంటే మనకు వచ్చినటువంటి బాధలు కానీ, సమస్యలు కానీ, కష్టాలు కానీ ఏవైనా సరే అవి ఎందుకు వచ్చాయి అనేది మనం ఆలోచన చేస్తాం ఎప్పుడు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించినప్పుడు. ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించినంత కాలం మనకు వచ్చినటువంటి సమస్యలకు, బాధలకు, కష్టాలకు మనం ఎంతో కుమిలిపోతుంటాం. ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తామో మనకు ఒక గురువు లభిస్తాం. గురువు ద్వారానే మనం వస్తాం. ఎప్పుడైతే గురువు లభించిండో ఆ గురువు ద్వారా మనకన్నీ తెలుస్తాయి. మనం గత జన్మలో చేసిన కర్మలు, పాపాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఈ జీవితంలో అనుభవిస్తున్నాం. మనం చేసిన కర్మ ఫలితమే మనం ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి జీవితం. మనం ఒక్కటే గుర్తుంచుకోవాలి, ఇప్పుడు మన జీవితంలో ఏది జరుగుతున్నా గత జన్మ యొక్క కర్మ ఫలితమే. అది పాపం అవ్వనివ్వండి, పుణ్యం అవ్వనివ్వండి, ఏదైనా సరే మనం ఇప్పుడు ప్రస్తుత వర్తమాన జీవితంలో అనుభవించేది. ఇప్పుడు మనకు సంతోషంగా ఉంది, ఆనందంగా ఉన్నాం, ఎంతో సుఖాన్ని అనుభవిస్తున్నాం, భోగాన్ని అనుభవిస్తున్నాం, ఎంతో ఆనందంగా ఉంటాం, సంతోషపడతాం. అప్పుడు మనం గత జన్మ గుర్తురాదు, పక్కనోడు గుర్తురాడు, ఎవరు ఏది గుర్తురాదు. ఎప్పుడైతే మనకు కష్టం గుర్తిస్తామో, కష్టం వస్తుందో అప్పుడు పక్కవాడి గురించి ధ్యాస ఉంటుంది. పక్కవాడి మీద మనకు ఆ చూపు, మన దృష్టి అనేది పక్కవారిపై వెళ్తుంది. వాళ్ళు చూడండి ఎంత హాయిగా ఉన్నారు, ఎంత ఆనందంగా ఉన్నారు అనేది చూస్తుంటారు. అరే మరి వాళ్ళకి ఎందుకు అలా ఉంది, వారి జీవితం ఎందుకు అలా ఉంది, మరి మన జీవితం ఎందుకు అలా ఉంది అనేది అప్పుడు ఆలోచిస్తాం. అందుకే ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలో అసలు ఈ ధ్యానం అనేది ఎవరైనా సరే ఒకటి గుర్తుంచుకోవాల్సింది అంటే, నిజం చెప్పాలంటే మానవుడికి ఏదైనా ఒక కష్టం ఉంటేనే ఒక దానిపై దృష్టి పెడతాం. కానీ కష్టం లేని వాళ్ళు కూడా ఎంత ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యాలతో జీవిస్తున్న వాళ్ళైనా సరే ఈ ధ్యాన మార్గంలోకి రావాలి. వస్తే వాళ్ళ జీవితం ఇంకా బాగుంటుంది. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, అసలు మనకున్నటువంటి సుఖాలతో, భోగాలతో, ఐశ్వర్యాలతో మనం వచ్చిన పని మర్చిపోయామండి. మర్చిపోయాం కాబట్టి మన జీవితం ఇలా అస్తవ్యస్తంగా ఉంది. మరి ధ్యాన మార్గంలోకి వచ్చిన వారు మొట్టమొదట గుర్తుంచుకోవాల్సింది శరీరం గురించి కాదు, మనం ఆత్మజ్ఞానం కోసమే ధ్యానం అనేది చేయాలి. చేస్తే ఆటోమేటిక్గా నీకు శారీరక లాభాలు కలుగుతాయి, మానసిక లాభాలు కలుగుతాయి, ఆత్మజ్ఞానం వస్తుంది. మరి మన టార్గెట్ అదొక్కటే పెట్టుకోవాలి, ఆత్మజ్ఞానం కోసమే ధ్యానం అనేది గుర్తుపెట్టుకుంటే మనకన్నీ లభిస్తాయి. ఓకే, మరి మనం ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు భగవంతుడంటే మనం ఒక విగ్రహంలోనే చూసేవాళ్ళం. భగవంతుడంటే విగ్రహంలో ఉన్నాడు, లేడని కాదు. మనం మొక్కుతాం, చేస్తాం, నేను కూడా అన్నీ చేసి వచ్చిందాన్ని. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి, ఈ ధ్యాన మార్గంలోకి ప్రవేశించామో భగవంతుడంటే ఎవరు అంటే, భగవంతుడంటే ఆత్మ. ఎక్కడున్నాడు? మనలోనే ఆత్మరూపంలో నిక్షిప్తమై ఉన్నాడు. అది తెలియక మనం ఎన్నో తీర్థయాత్రలు చేస్తూ అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడని చెప్పేసి తిరుగుతుంటాం. మన సమయాన్ని ఎంతో వృధా చేసుకుంటున్నాం. కానీ తిరగండి, మీరు ఏ క్షేత్రాల కన్నా వెళ్ళండి, కానీ అక్కడ ఆ భగవంతుణ్ణి విగ్రహ రూపంలో ఉన్నటువంటి ఆ భగవంతుని దర్శించండి. కానీ అక్కడ ఆయన శక్తిని మీరు కూర్చొని ధ్యానం చేసి మీరు ఆ శక్తిని సంపాదించండి. అప్పుడే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన దానికి ఫలితం అనేది ఉంటుంది. ఇంకా మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి, ఈ ధ్యాన మార్గంలోకి రావడం వల్ల అసలు మన శరీరం అంటే ఏంది, మన శరీరం ఎలా పనిచేస్తుంది, మన శరీరంలో ఏ అవయవాలు ఉన్నాయి, ఏమున్నాయి, అసలు మనం మాట్లాడగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, నడవగలుగుతున్నాం, స్పర్శించగలుగుతున్నాం, దేని ద్వారా చేస్తున్నాం, మనలో ఏది ఉంది, ఏ శక్తి నడిపిస్తుంది మనల్ని అనేది మనం ఏమీ ఆలోచించడం లేదు. మనలో ఆత్మరూపంలో ఆత్మ అంటే శక్తి, ఆ ఆత్మశక్తి వల్లనే
మనం నడవగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం. ప్రతి ఒక్కటి మనం చేస్తున్నామంటే ఆ ఆత్మశక్తి మనలో ఉన్నందువలనే. అలా కాకుండా ఇంకా మనలో 200 క్రియలు జరుగుతాయి. జీర్ణక్రియ అనుకోండి, రక్త ప్రసరణ క్రియ అనుకోండి, శ్వాసక్రియ అనుకోండి, ఇలా ఎన్నో క్రియలు జరుగుతాయి. మనలో ఎన్నో వాయువులు ఉన్నాయి, ఉపవాయువులు ఉన్నాయి. మరి ఇవన్నీ పని చేస్తున్నాయి అంటే మనకు ఒక దగ్గు వస్తుంది. దగ్గు ఎలా వస్తుంది? దాంట్లో ఒక వాయువు, ఈ వాయువులు పనిచేయడం వల్లనే మనం ప్రతి ఒక్కటి చేయగలుగుతున్నాం. ఆవలింత వస్తుందంటే ఒక వాయువు, కనురెప్ప వేయాలంటే ఒక వాయువు. ఇలా ఏది జరిగినా మనలో ఉన్నటువంటి ఆ ఆత్మశక్తి వల్లనే మనం ఇవన్నీ చేయగలుగుతున్నాం. కానీ మనం మాత్రం ఆ ఆత్మను పట్టించుకోవటం లేదు. మరి మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినా రాకున్నా మనలో ఎంతో శక్తి ఉంది. ఎలా ఆ శక్తి దేనివల్ల వస్తుంది అంటే మనం రాత్రి పడుకున్నప్పుడు ఆ విశ్వశక్తి మన మనసు పని చేయనప్పుడు మన లోపలికి వస్తుంది. ఆ శక్తి ద్వారానే మన రోజువారీ పనులు మనం చేయగలుగుతున్నాం. కానీ మనం లేచి ఉన్నప్పుడు ఆ శక్తిని మన బ్రహ్మరంధ్రం గుండా విశ్వమయ ప్రాణశక్తి ఇక్కడి నుంచి వస్తుంది. మరి దాన్ని తీసుకోవాలి. అంటే మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వాటర్ బాటిల్ ఉంది. వాటర్ బాటిల్ మనం అడ్డం పెట్టి నీళ్లు పోసామనుకోండి, దాంట్లో ఎంతవరకు పోయగలుగుతాం? మనం కొన్ని నీళ్ళే పోయగలుగుతాం. తర్వాత మనం ఆ బాటిల్ నింపాలంటే మన నుంచి కాదు, మనం ఎన్ని పోసినా ఆ నీళ్లు బయటకు వచ్చేస్తుంటాయి. అదే బాటిల్ నిలువుగా పెట్టి మనం ఆ నీటిని పోసామనుకోండి, ఆ బాటిల్ నిండుగా నీళ్లు పోయగలుగుతాం. మరి అదేవిధంగా మనం పడుకున్నప్పుడు మనం అడ్డంలో పడుకున్నప్పుడు మన బ్రహ్మరంధ్రం కిందికి ఉంటుంది. ఆ శక్తి ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోగలుగుతాం. అదే మనం అప్పుడు ఎరక లేకుండా తీసుకుంటాం. అదే ధ్యానం చేయడం ద్వారా నిలువుగా కూర్చుంటాం. ఎలా? 2 చేతి వేళ్ళను వేళ్ళలో ఉంచుతాం, పాదాలను 2 క్రాస్ చేస్తాం, కళ్ళు 2 మూస్తాం. అప్పుడు ఈ బ్రహ్మరంధ్రం మనం నిలువుగా ఉంటుంది. నిలువుగా ఉన్నప్పుడు ఆ విశ్వమయ ప్రాణశక్తి ఈ బ్రహ్మరంధ్రం గుండా మన లోపలికి ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే ఆ శక్తి మన లోపలికి ప్రవేశిస్తుందో మన శరీరంలో ఉన్నటువంటి 2,72,000 నాడులన్నీ నాడీ మండల శుద్ధి జరుగుతుంది. ఎప్పుడైతే ఆ నాడీ మండల శుద్ధి జరుగుతుందో మన శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ మటుమాయం అవుతాయి. అంటే బీపీ అనుకోండి, షుగర్ అనుకోండి, థైరాయిడ్ అనుకోండి, ఇలా అస్తమా, స్పాండిలైటిస్, ఇలా ఎన్నో పలు రకాల జబ్బులన్నీ తగ్గడానికి అవకాశం ఉంటుంది. మరి మనం ఎన్నో హాస్పిటల్స్ తిరిగి ఎంతో ఖర్చు పెట్టి ఎన్నో చేస్తాం. అంటే చెయ్యాలి, అది అర్జెంటుగా ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి. ఇప్పుడు ₹1 ఖర్చు లేకుండా మన సమయాన్ని, కేవలం మన సమయాన్ని ఇచ్చి మన శ్వాస, మన లోపల జరిగే శ్వాసను గమనించడం ద్వారా ₹1 ఖర్చు లేకుండా క్యాన్సర్నైనా తగ్గించుకుని ఇంత గొప్ప ధ్యాన మార్గాన్ని మనకు మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అందజేశారు. మరి దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ధ్యానం చాలా గొప్పది. మరి ఇంకా ఈ మనసు, మనకు ప్రతి ఒక్క మానవుడికి మనసు అనేది ఉంటుంది. ఈ మనసు ప్రభావంతోనే మనం జీవిస్తున్నాం కదా. ఈ మనసు చెప్పినట్లే మనం నడుచుకుంటాం. మరి ఈ మనసు చెప్పినట్టు నడుచుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మంచి పనులు చేస్తేనా మన జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. అదే చెడ్డ పనులు చేయడం వల్ల దుఃఖానికి గురవుతాం. ఇతరుల ద్వారా మనస్పర్ధలు రావడం జరుగుతుంది. ఉదాహరణకు మీకు చెప్పాలంటే, ఒకసారి మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఉంటాడు కదండి, అతడి దగ్గరికి దుర్యోధనుడు, ధర్మరాజు ఇద్దరు ఏదో పని ఉండి వెళ్తారు. అయితే వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని గమనించాలి, తెలుసుకోవాలని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చేస్తాడంటే, మొట్టమొదట ధర్మరాజును ఈ ఊర్లో వెళ్ళి ఎవరైనా చెడ్డవాళ్ళు ఉన్నారేమో చూసి రాపో అని చెప్పేసి పంపిస్తాడు శ్రీకృష్ణ భగవానుడు. అప్పుడు ధర్మరాజు వెళ్ళి ఊరంతా తిరిగి వచ్చి, భగవంతుడా శ్రీకృష్ణ పరమాత్మ బావగారు అంటారు అతన్ని, వాళ్ళు బామర్దులు, అయితే ఉంటే ఏమైనా చెడు నాలోనే ఉంది అంతో ఎంతో, అందరూ మంచి వాళ్ళే ఉన్నారు ఈ ఊర్లో అని చెప్పేసి ధర్మరాజు చెప్తారు. ఆ తర్వాత దుర్యోధని పంపిస్తాడు, ఈ ఊర్లో ఎవరైనా
మంచివారు ఉన్నారేమో చూసి రాపో అని చెప్పేసి పంపిస్తాడు. దుర్యోధనుడు కూడా ఊరంతా తిరిగేసి వచ్చి ఏం చెప్తారంటే, ఈ ఊర్లో అంతా చెడ్డవాళ్ళే ఉన్నారు, ఉంటే ఏమాత్రము మంచి ఉన్నా అది నాలోనే ఉంది అని చెప్పేసి చెప్తాడు దుర్యోధనుడు. మరి మనందరికీ తెలుసు దుర్యోధనుడు ఎలాంటివాడు, ధర్మరాజు ఎలాంటివాడు. చూడండి మనసు ప్రభావం అనేది ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. మనం చూసే మన మనసుని బట్టే, మన దృష్టిని బట్టే మన మనసు ఆధారపడి ఉంటుంది. మరి అదే ధ్యానం చేసుకోమనుకోండి, అప్పుడు మనం అందరినీ సమానంగా చూస్తాం. అందరూ మనలాంటి ఆత్మస్వరూపులు అనేది మనకు బాగా అర్థమవుతుంది. మరి ఈ ధ్యానం ద్వారా ఇంకా ఎలా ఉండొచ్చు అంటే, ఒక దుష్టుడు కూడా ఒక మహర్షిలాగా మారే అవకాశం ఉంటుంది. ఎలా అంటే, మరి రత్నాకరుడు అందరికీ తెలుసు, నారద మహర్షి. ఇతడు ధ్యాన మార్గంలోకి రాకముందు దారి దోపిడి, దొంగతనం చేసి జీవించేవాడు. తన భార్యా పిల్లల్ని పోషించేవాడానికి ఎన్నో జీవుల్ని కాదు మానవుల్ని కూడా హింసించి బ్రతికేవాడు. అయితే ఒకసారి అతడు ఏం చేశాడంటే, నారదుడు రత్నాకరుణ్ణి చెప్తాడు, ఇంత నువ్వు పాపం చేసి డబ్బును సంపాదించి నీ భార్యా పిల్లల్ని పోషిస్తున్నావు కదా, మరి ఇవన్నీ చేసినందుకు నీకు ఎంతో పాపం వస్తుంది. మరి ఈ పాపంలో భాగం నీ భార్యా పిల్లలు తీసుకుంటారా అని చెప్పేసి అడుగుతాడు ఆ రత్నాకరుని. అంటే వాల్మీకి, ఇప్పుడు మనకు తెలిసిన వాల్మీకి. అయితే అప్పుడు ఆ రత్నాకరుడు ఏం చేశాడంటే, ఇంటికి వెళ్ళి తన భార్య పిల్లల్ని అడుగుతాడు, మరి నేను రోజు మీకు ఎంతో ఆహారాన్ని తీసుకొచ్చి పెడుతున్నాను కదా, ఇదంతా బాగానే ఉంది, మరి ఇవన్నీ చేయడం వల్ల నాకు కొంత పాపం వస్తుంది, ఆ పాపంలో మీరు భాగాన్ని పంచుకుంటారా అని చెప్పేసి అంటారు. అంటే అప్పుడు భార్య పిల్లలు అంటారు, అది నీ ధర్మం, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కాబట్టి, మమ్మల్ని కన్నావు కాబట్టి నీ ధర్మం నువ్వు కాపాడాలి, నీవు మమ్మల్ని సాకాలి, నీ పాపం మేమెందుకు తీసుకుంటాము అని చెప్పేసి ఆ రత్నాకరుడి భార్య పిల్లలు అంటారు. అప్పుడు అతడికి జ్ఞానందయం కలుగుతుంది నారద మహర్షి చెప్పిన దానికి. అతడు వెళ్ళి చెప్తాడు. చెప్తే అప్పుడు నారదుడు అతడు బోధించిన బోధ వల్ల ఆ రత్నాకరుడు వాల్మీకిగా మారతాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎంతటి దుష్టుడైనా ఒక గొప్ప మహర్షిలాగా మారడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ వాల్మీకిగా మారినందుకే మనందరికీ రామాయణం చదువుకోవడానికి అవకాశం వచ్చింది. మరి ఇంకా మాయ గురించి, అంటే మనం మాయా ప్రపంచంలో ఎలా జీవిస్తున్నాం అంటే, పై లోకాల నుంచి మనం ఎంతో ఎదగాలని, ఏదేదో చేయాలని, ఏవేవో లక్ష్యాలు సాధించాలని వచ్చాం భూమి మీదకి. కానీ ఏం చేస్తున్నాం, ఈ మాయా ప్రపంచంలో అన్నిటినీ మర్చిపోతున్నాం. ఈ మాయ అనే దానికి ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం. ఒకసారి నారద మహర్షి, విష్ణువు ఇద్దరు కలిసి అలా వెళ్తుంటే నారద మహర్షి ఏం చేస్తారంటే అడుగుతాడు, స్వామి మాయ అంటే ఏంటి అని అడుగుతాడు. అప్పుడు విష్ణుదేవుడు ఏమీ మాట్లాడకుండా ఒక చిరునవ్వు నవ్వి, అక్కడ దూరంగా ఒక ఇల్లు కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళి నాకు దాహంగా ఉంది, ఆ ఇంటికి వెళ్ళి నీళ్లు తీసుకురా అని చెప్పేసి చెప్తాడు విష్ణుదేవుడు. అప్పుడు నారదుడు వెళ్తాడు. ఆ ఇంటికి వెళ్ళి, అమ్మ దాహంగా ఉంది, కాస్త నీళ్ళు ఇవ్వు తల్లి అని చెప్పి అంటాడు. ఆ ఇంటిలో నుంచి ఒక అందమైన యువతి నీళ్లు తీసుకొని వస్తుంది. ఆమె అందానికి ఇతడు ముగ్ధుడైతాడు. ఆమె ఏం చేస్తుందంటే, స్వామి మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా అంటాడు. ఇతడు ఆల్రెడీ అతనికి ఎంతో ఆమెను చూసి మైమర్చిపోయి అంటారు కదా, వెంటనే ఒప్పేసుకొని పెళ్లి చేసుకొని సంసారం చేస్తూ పిల్లల్ని కని అక్కడే ఉండిపోతాడు. అయితే ఇలా జరుగుతున్న తరుణంలో ఒకరోజు భూకంపం వచ్చి ఇల్లు కానీ భార్య పిల్లలు కానీ అందరూ కొట్టుకొని పోయి ఒక నారదుడు మాత్రమే మిగులుతాడు. అక్కడ మిగిలితే ఆ భార్య పిల్లల కోసం, ఆ ఇంటి కోసం ఎంతో దుఃఖిస్తుంటాడు నారద మహర్షి. ఏడుస్తున్నప్పుడు విష్ణుదేవుడు అక్కడికి వెళ్ళి భుజం మీద చేయి వేసి, నారదా ఏమైంది అంటే, ఏమిటి స్వామి ఏం జరిగింది ఇది అని చెప్పేసి నారదుడు అంటాడు. అంటే మాయ అంటే ఇదే నాయనా, నువ్వు అడిగావు కదా మాయని, అందుకే నీకు తెలపడానికి ఇది చేశాను అని చెప్పి. అలా మనం మాయలో కొట్టుకుపోతున్నాం. మరి ఈ మాయలో కొట్టుకుపోతున్నందుకే మనకు ఆ పరమాత్ముడు
ఆ పరమాత్ముడు మనకు డైరెక్ట్గా రాడండి, ఎవరో ఒక సద్గురువు రూపంలో మనకు వస్తారు. వచ్చి మనకి ఏ రూపంలో వచ్చారు అంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ రూపంలో మనకు ఆ పరమాత్ముడు వచ్చాడు. మీరంతా మాయలో పడి జీవిస్తున్నారు, కొట్టుకుపోతున్నారు. ఇప్పటికైనా మీరు వచ్చిన లక్ష్యాన్ని గుర్తు చేసుకోండి. మీరు ఇదే జీవితం అనుకోకండి. ఇంకా ఎన్ని జన్మలు వస్తూ పోతుంటారు ఈ భూమిపైకి, ఎన్నిసార్లు వస్తారు, ఎన్ని కష్టాలు అనుభవిస్తారు. ఇప్పటికైనా మీ కళ్ళు తెరవండి అని చెప్పేసి పత్రిజీని అందించారు మనకు ఆ పరమాత్ముడు. మరి ధ్యానం ఎందుకు గొప్పది అనేది అంటే, మానవుడికి రోగం కలిగించేది మనం చేసే పాపాలు, భోగం కలిగించేది మనం చేసే సుఖాలు. మరి ఇవన్నీ మన భవిష్యత్తు నిర్ణయించేది కూడా ఒక కర్మనే. ఇవన్నీ ఎంతో జాగ్రత్తగా మనం చేస్తూ ఉంటే కనుక ఈ మాయా ప్రపంచంలో నుంచి మనం బయటపడడానికి ఎంతో అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు మనకు బ్రహ్మర్షి పత్రిజీ లేరు కదా, మనందరికీ తెలిసిన విషయమే. మరి ఈ జ్ఞానాన్ని మరి సరైన ధ్యానం చేయాలంటే శ్వాస మీద ధ్యాస సరైన ధ్యానం. మరి ఇది ప్రతి ఒక్కరూ ఈ ధ్యానాన్నే చేయాలి. మరి తటవర్తి దంపతులు కూడా ఈ ధ్యాన మార్గాన్ని ఆ పత్రిజీ ఏదైతే అందించారో ఆ ధ్యానాన్ని మనకు అందిస్తున్నారు. మరి అందరూ కూడా ఆ దంపతుల జ్ఞానాన్ని అందుకుంటారని అనుకుంటున్నాను. మరి అంతేకాకుండా ఇక్కడ ఈ అష్టాదశ ఓంకారేశ్వర పిరమిడ్, ఇది ఎంతోమంది యోగులు ధ్యానం చేసిన స్థలం. అందుకే మన పత్రిజీ గారు ఇక్కడ ఓంకారం షేప్లో 18 పిరమిడ్లను నిర్మించడం జరిగింది. ఇక్కడ శ్రీశైలం వెళ్తుంటే దారిలో ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు నిత్య అన్నదానం జరుగుతుంది. ఇక్కడ ధ్యానము చేసుకోవచ్చు. మీరు శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఇక్కడ వచ్చి భోంచేసి ధ్యానం చేసి అందరూ ఈ క్షేత్రాన్ని దర్శిస్తారని నేను ఆశిస్తున్నాను. మాస్టర్స్, ఆత్మబంధులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ అవకాశాన్ని ఇచ్చిన మరి అష్టాదశ ఓంకారేశ్వర పిరమిడ్ ధ్యాన కుటుంబ సభ్యులకందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ.